ప్రైజ్ ది లార్డ్. లంచమును గురించిన వివరణ మనం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము, లంచము పుచ్చుకున్నట చేత మనస్సు చెడిపోవును. లంచము పుచ్చుకున్నటువంటి వారి మనస్సులు చెడిపోయి అనేక రకాలుగా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆత్మీయత లేకుండా అల్లాడిపోతూ ఉంటారు. వారితో పాటు ఆ దేశాన్ని కూడా వారు చెడగొట్టినటువంటి వారిగా చరిత్రలోకి ఎక్కుతారు. వారు ఇతరుల యొక్క కష్టార్జితాన్ని దోచుకొని వారు ఏదో సుఖం అనుభవిద్దాం అనే ప్రయత్నంలో ముందుకెళ్తూ ఉంటారు. కానీ వారికి, వారి పిల్లలకి తరతరాలకి శాపాలు మోసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ వారు అకాల మరణాలు చెందుతూ అనేక రకాలైన నష్టాలు, ప్రమాదాలు, అవుటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని అనేక మందిని వారు కంటూ ఈ ప్రపంచానికి అలాగనే దేశానికి తీరని నష్టాన్ని, దేవుడి భయము లేకుండా, దేవుడు చూస్తున్నాడనేటువంటి భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి వంశాలు లంచాల వల్ల నాశనం అయిపోయి వారి మనసులు చెదిరిపోయి వారి మనసు చెడిపోయి వారు అనేక రకాలైన కీడుల్లో పడిపోయి చివరికి చనిపోతారు. ఈ విషయము లంచములు పుచ్చుకునే వారికి అర్థమయ్యి ఆ లంచాల నుంచి వారు విడుదల పొందుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా మార్చబడి వారు